డైరెక్టర్ సోదరు కమలాకర్ గారికి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అడగట్ల మురళి గారికి, సందీప్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. ఇలా ప్రెస్ మీట్లతో మాట్లాడాలని నిన్నటి నుంచి అనిపించింది. కారణం ఏంటంటే గడిచిన 9 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా 6.5 సంవత్సరాలు బతుకమ్మ చీరలు సిరిసిల్ల అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ పరిశ్రమలో ఉన్నవారికి, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అన్ని పార్టీ శ్రేణులకు అంకెలతో సహా వెల్లడించాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నిజం గడప దాటే వరకే అబద్ధం ఊరంతా చూపిస్తుంది. ఒక రకంగా చెప్పేవాళ్ళు గోబెల్స్ లాగా చెప్పుకుంటూ పోతే నిజమేమో అని ప్రజలు అపోహపడే అవసరం ఉంది. కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల పట్ల ఎంత ప్రేమ కనపరిచిందనే విషయాన్ని ఉదాహరణలతో, అంకెలతో తెలియజేసుకుంది. ఎప్పుడు కానీ 10-12 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ హయాంలో పెట్టేది చేనేత జౌళి శాఖ. మరి అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో 1200 కోట్లతోని ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికే చెందుతుంది. ఎందుకంటే వారికి పద్మశాలీల పట్ల ఉన్న ప్రేమతోనే, నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వారి 1200 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బతుకమ్మ చీరలు కానీ, ఆర్వీఎం కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు కల్లబొల్లి మాటలతో 6 గ్యారెంటీలు, 120 హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాస్తవాలు ఏంటో తెలియపెట్టకుండా మేము వచ్చినాక మేము బకాయిలు ఇచ్చినామంటే నేను ప్రెస్ మిత్రుల ద్వారా తెలియపరచగలుగుతున్నా. 3,312 కోట్లు 6.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ కాపీలు కూడా నేను ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 19/10/2023 నాటికి 200 కోట్ల 31 లక్ష బకాయిలు టెస్కో రికార్డ్ అయ్యింది. నేను స్వయంగా తయారు చేసింది కాదు, అధికారంలో మీరున్నారు. ఈ కాపీలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను, మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మనకు మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 480 కోట్లు ఉందన్నారు. అసలు అప్పు అనే దాన్ని నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు అధ్యక్షుడిని నామినేట్ చేసుకుంటా పార్టీకి ఒక పునరావాస కేంద్రంగా చేసి ఆప్కోకు సప్లై చేసిన మెటీరియల్ ఏడాదులు డబ్బులు ఇవ్వకపోవడం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. తద్వారా చేనేత రంగం కుదేలైంది. ఇది చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి మా పెద్ద మనుషులు ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మరి 430 కోట్లు ఇచ్చి మేము ఎక్కడికి పారిపోలేదో ఇక్కడనే ఉన్నాం, సిరిసిల్లాలో ఉన్నాం, రాష్ట్రం అంతటా ఉన్నాం. మేము పొడగొట్టుకుని 1.88% ఓట్లు 39 సీట్లు గెలిచున్నాం. కానీ మేము ఎక్కడికి పారిపోలే. మాట్లాడితే ఎగ్గొట్టిపోయింది ఎక్కడికి పోలే. కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మా మంత్రివర్గం ఉంది, మా ఎమ్మెల్యేలు మొత్తం మంది ప్రజలలోనే ఉన్నాం. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు చెవు పెట్టి వినండి. మీరు ఓటేసిన పాపానికి వారు అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు అన్నీ వినిపిస్తారు మీకు అని నేను తెలియపరుస్తున్నా. ఇంకా ఇది పోతే మీరు ఆర్డర్ ఇస్తా అన్నారు. ఏమి ఇచ్చారు? మేము కనీసం ప్రతి సంవత్సరం 500 కోట్ల ఆర్డర్, 380, 330 కోట్ల ఆర్డరు ఎప్పుడు కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చేది. మరి ఆ రకంగా చూస్తే 2024 బతుకమ్మ చీర, 25 బతుకమ్మ చీర ఇచ్చినట్టయితే 350 700 కోట్లు బతుకమ్మ చీరల ఆర్డరు. అదేవిధంగా ఆర్వీఎంలు అన్నీ కలిపితే సుమారు 500 + 500 1000 కోట్ల ఆర్డర్లు ఈ 2 సంవత్సరాలలో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి చేసి ఉండాల్సింది. నిన్న మీ మాటల్లోనే చెప్పారు 280 కోట్ల ఆర్డర్ ఇచ్చిందని. మరి మేము అడుగుతుంది ఏంటి? 1000 కోట్ల ఆర్డర్ ఇచ్చే ప్రభుత్వం పోయింది. మీరు వచ్చి చెప్పుకుంటున్నారు 280 అని. ఒక చీర ఇస్తున్నాం, రెండోది ఇస్తామని మీరే ఘనంగా చెప్పారు. నిరంతరం కనిగలు చేస్తాం. 365 రోజులు కేసీఆర్ గారు మీకు 3 నెలలు 6 నెలలు పనిచ్చారు. మేము ఏడాది పొడుగునా ఇస్తామన్నారు. ఎస్, మీరు ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చింది ఎంత? 280 కోట్ల ఆర్డర్ ఎగ్గొట్టిపోయినామన్నారు. మీరే 380 కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు జీవో ఇచ్చారు. మరి ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఇచ్చినప్పుడు అవేమంటారు, టోకెన్లు అంటారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్కి సప్లై చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగా మేము టోకెన్లు ఇచ్చిపోయినాం. ప్రభుత్వం ప్రజల తీర్పుకు అనుగుణంగా మేము అధికారం పోయి మీరు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిరంతరంగా జరగాల్సిన పేమెంట్ చేయడానికి మేమే చేసినామని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం. మరి చేసిరు 45,000 కోట్లు బకాయిలు పెట్టిరని అన్నారు. మరి ఇచ్చిరా మీరు? మాకు వచ్చే 270 కోట్లు అవి కూడా ఎన్ని అబద్ధాలతో మాట్లాడారో ఒక్కసారి సమీక్షించుకోండి. ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆగస్టు 15 నాడు చీరలు పంచుతామని మీ చేనేత జైలు శాఖ మంత్రులు మాట్లాడారు పీపుల్స్ ప్లాజాలో చేనేత దినోత్సవంలో. మరి ఇవాళకి ఏడీ గారు చెప్తున్నారు సగం ఉత్పత్తి జరిగినాయి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా బతుకమ్మకి ఇస్తాను. మరి అయిపోయింది కదా. మీరు ఇందిరా శక్తి అని అన్న మాట బతుకమ్మకి ఇస్తా, దసరాకి ఇస్తా అన్నప్పుడే మీరు మీ ఉనికి కోల్పోయారు. ఎందుకంటే మీరు దసరా నాడు ఇచ్చినట్టయితే మహిళలు ఇప్పటి వరకు తీసుకున్నది 6 ఏళ్ళు,
బతుకమ్మ చీర. మళ్ళీ ఇప్పుడు మీరు దసరాకి ఇస్తే వాళ్ళు బతుకమ్మ చీర అనుకుంటారు, కానీ మీరు అంతకుముందు ఇవ్వాల్సింది 2 చీరలు కాదు. మేము ఇప్పటికీ 2 చీరలు ఇచ్చి ఉండేవాళ్ళం. మేము ఎంతమందికి ఇచ్చినాం ఒక్కటి గుర్తుంచుకోండి. మీరే చెప్తున్నారు 65 లక్షల మందికి చీరలు ఇస్తామని. మేము 1,07,00,000 మందికి ఇచ్చినాం, 1,05,00,000 మందికి ఇచ్చినాం. గణాంకాలు ప్రభుత్వం దగ్గర మీ దగ్గరనే ఉన్నాయి, మీరు చూసుకోరు. 1,07,00,000 మందికి మేము ఇస్తే 65 లక్షల మందికి 2 చీరలు ఇస్తాం, 1,30,000 చీరలు ఇస్తామన్నారు. ఇప్పటికి ఇచ్చింది ఎంత జరిగింది ఉత్పత్తి, ఇది చూసుకోండి ఒకటి. ఇంకోటి క్షేత్ర స్థాయిలో చూసుకుంటే మా సిరిసిల్ల నేత కార్మికులే కానీ ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సహజంగా మా నేత కార్మికులు మా సోదరులంతా భీవండికి, సోలాపూర్కు, విచల్కరంజికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బతుకమ్మ చీరలు వచ్చినాక వాళ్ళ తోటి కార్మికులను సిరిసిల్లకు తీసుకొచ్చారు. సిరిసిల్ల నేత పరిశ్రమ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బయ్యాగాలు కూడా వచ్చి ఉత్పత్తి చేసిన విషయం మీకు తెలుసు. మరి అదే పదే పత్రికలలో మేము చూస్తున్నాం, మేము ఆర్డర్ ఇచ్చినాం, ఉత్పత్తి చేసిన కార్మికులు లేరంటున్నారు. మరి ఎక్కడికి పోయారు? అప్పుడు 7 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసిన కార్మికులు మీరు ఇచ్చిన 2 కోట్ల మీటర్లకే ఉత్పత్తి చేయలేకపోతారు. అంటే మీరంతా ఎవరి నమ్మకం మీద వచ్చారు? ఇప్పుడు ఏ నమ్మకం మీద వెళ్ళిపోయారు? మీ మీద విశ్వాసం లేకనే వెళ్ళిపోయారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పెద్ద సేట్లని మీరు అనేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఆనాడు ఎట్లుండిండే కలకలలు ఆడుతుండే. ఒక్కొక్కరి దగ్గర 200 ఆసాములు, 50 మంది గుమస్తాలు. మరి ఇవాళ వాస్తవంగా తెలుసుకుని ఒక్కొక్క సేటు దగ్గర 30-40 మంది గుమస్తాలకు కూడా పనిపోయింది. తద్వారా ఇక్కడ ఎంతమందికి ఉపాధి కోల్పోయారు? నేత కార్మికులే కానీ, ఆసాములే కానీ, గుమస్తాలు, లెక్కలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. మరి అది మీకు తోస్తలేదా? మీ పక్కన ఉండేటోళ్ళు మొన్నటి వరకు మా పార్టీలో ఉండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ వాస్తవికంగా తెలుసుకోండి. మీరు పద్మశాలీల అభిమానం పొందాలంటే కార్యరూపం దాల్చే ఆలోచనలు చేయండి. ఇవాళ పద్మశాలి సమాజం అంతా మిమ్మల్ని ఒకటే కోరుతుంది. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పథకాలు అమలు చేసిరో అవిటిని చేయమని కోరుతున్నారు. మేము చేస్తున్నామని మీరు నిన్న చెప్తున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ మీరు మంత్రి గారితో రేపు 26వ తేదీన ఇస్తాను. అసలు సిరిసిల్ల పద్మశాలీలకు, నేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ ఎన్నడూ అకౌంట్లో జమ అయిందో మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి జమ చేసినాం. కానీ దానికి మంత్రి గారు, ఈ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి ఏనాడు ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఇవాళ కూడా ఇచ్చిన బతుకమ్మ చీరలకు 10% యారం సబ్సిడీ ఇస్తారా లేదా ఏనాటి వరకు మీరు తెలియజేయలేదు. మరి మా కొంతమంది నేత కార్మికులు సోదరులు, మా ఎర్ర సోదరులు కూడా అంటున్నారు గతంలో జరిగిందని. మరి మేము ఆనాడు మీరు కోరినట్టయితే పింజరా డాబీలకు కూడా 20 కోట్లు ఇచ్చినాం, 30 కోట్లు 10% యారం సబ్సిడీ కింద జమ చేసినాం. మరి ఇవన్నీ నిజాలు కావా? మేము ఇలా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. వారందరి బ్యాంకు ఖాతాలు చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఏ ఒక్క నేత కార్మికుడు ఎంత పని చేస్తే ఎన్ని వేల రూపాయలు, ఒక్కొక్కరికి 40-45 వేల రూపాయలు కూడా 10% యారం సబ్సిడీ కింద వచ్చినాయి. తద్వారా వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చిర్రు, మంచి భోజన సౌకర్యం కలుగజేసుకున్నారు, వారి జీవన ప్రమాణం మెరిగింది. మరి ఇవాళ అదే జీవన ప్రమాణంలో బతుకుతున్నారా నేత కార్మికులు? మీరు ప్రభుత్వం మీ చేతులు ఉంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీ చేతులు ఉన్నాయి. మీరు ఒక్కసారి తెలుసుకోండి. మళ్ళొక మాట మాట్లాడుతున్నారు, జీవో నంబర్ 1 ఇచ్చాము, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాల్సిన గుడ్డ అంతా కూడా జీవో నంబర్ 1 ద్వారా ఆర్టీసీ కానీ పోలీసు కానీ చేయాలి. మరి ఆ మాట మాట్లాడిన మీరు 20 నెలల ప్రభుత్వ పాలనలో ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చిందో చెప్పి ఉండాల్సింది. లేదా ఈ విధంగా ఒక కాపీలు కనుక పత్రికా సోదరులకు ఇచ్చినట్టయితే మాకు వచ్చేవి, మేము కూడా పరిశీలించి మీరు తప్పకుండా పని చేసినట్టయితే ఏ విధంగా చేస్తే పద్మశాలి కార్మికుల స్థితిగతులు మెరుగైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లలో ఆరోపణలు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాం? మేము చేసినవి చెప్పుకుంటున్నాం. మొదటి నుంచి కూడా హ్యాండ్లూమ్, పవర్లూము సవతి తల్లిలాగా ఉండేటి. ఒకరి మీద ఒకరి ఈర్షా ద్వేషాలు. హ్యాండ్లూమ్కు మద్దతు చేస్తుంది ప్రభుత్వం అని, పవర్లూమ్ రంగం, పవర్లూమ్కి మద్దతు చేస్తున్నాను హ్యాండ్లూమ్. అప్పుడు ఏం చేశారు పెద్దలు కేసీఆర్ గారు? పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్ చేసి 2 పద్మశాలి సోదరులకు, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను, అదే మాదిరిగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారిని చేయడం జరిగింది. ఇది నిజంగా పద్మశాలి మీద ప్రేమ. తద్వారా ఆప్కో నుంచి కూడా కొనుగోలు చేసింది వాస్తవం. ఆప్కోలే కాకుండా అనాదిగా ఏదైతే పద్మశాలీలు తయారు చేస్తున్నటువంటి సిద్దిపేట గొల్లబామ చీరలు కానీ, ఆదిలాబాద్లో ఉన్నటువంటి హిమురు పట్టు చీర, మహాదేవ్పూర్లో హిమురు పట్టు కానీ, ఆదిలాబాద్ పట్టు కానీ, ఇవన్నిటిని కూడా పునరుజ్జీవనం చేసినాం. ఎందుకంటే ఇప్పుడు టెస్కోలో మీరు తెలుసుకోవచ్చు, ఆ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు, కనుమరుగైపోతున్నటువంటి కళలను, సాంప్రదాయాలను మళ్ళీ పునరుజ్జీవనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అలా మర్చిపోయి మీరు ఆ రంగానికి ఏం చేస్తుందో చెప్పుకొని రండి, నిర్మాణాత్మకంగా రండి. అంతేకాకుండా ప్రధానంగా ఈ 10% యారం సబ్సిడీ అనేది చేనేత రంగం మన సిరిసిల్ల చిన్నది. 35,000 పవర్లూములు రాష్ట్రం అంతా ఉంటే సిరిసిల్ల పట్టణంలో 25,000 పైచిలుకు ఉన్నాయి. మరి 25,000 పైచిలుకులో 21,000 పైచిలుకు చీరలకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి 10% ఇచ్చినాం. భారతదేశంలో ఉన్నటువంటి పవర్లూమ్ పరిశ్రమలు ఎక్కడ కూడా
కూలీకి 10% ఇవ్వడం అనేది ఎక్కడ లేదు. ఇది వినూత్నమైన ఆలోచన. మా పెద్దలు, మా నాయకులు, చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 10% ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేతన్నలు చనిపోయినప్పుడు దీనమైన స్థితిలో ఉంటే రాజకీయ నాయకులు పోతే వాళ్ళ పిల్లలు కాళ్ళ మీద వేస్తే 10,000 20,000 సంప్రదాయం వద్దు, ఇది చాలా దుర్భరంగా ఉందని చెప్పి నేత కార్మికులకు 80,000 మందిని నేతన్న బీమాలో చేర్చారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు రేపు 14 మందికి ఇస్తున్నారని. ఆ పథకం ఎవరు మొదలు పెట్టిర్రు? ఇలా టైం బాగాలేక చనిపోయిన వాళ్ళకు 14 మందికో 15 మందికో రేపు మంత్రి గారి చేతుల మీదుగా చెప్పులు ఇద్దామని అంటున్నారు. కానీ ఇది మొదలుపెట్టిన తర్వాత ఎంతమందికి ఇచ్చినాం? ఈ ఆలోచన ఎవరిది? రైతన్నలు చనిపోయినా, నేతన్నలు చనిపోయినా, గౌడన్నలు చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి LIC ద్వారా ఇన్సూరెన్స్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచన. మరి అలా మీరు అవి కొనసాగించడానికి మేము చేస్తున్న దాన్ని మేము ఓర్తలేమంటున్నాం. గడిచిన 10 సంవత్సరాలు అనుభవించిన పెద్దలు, కార్మికులు, ఈ పరిశ్రమ అంతా ఇక్కడనే ఉంది సిరిసిల్లలో. మరి మీరు కొత్తగా ప్రవేశపెట్టింది ఏదీ లేదు. పోచంపల్లిలో ఒక టెక్స్టైల్ పార్క్, హ్యాండ్లూమ్ పార్కు ప్రైవేట్ రంగంలో ఫ్లోట్ చేశారు. అది వారు చెల్లించలేని పక్షంలో గవర్నమెంట్ యాక్షన్ చేసింది వాళ్ళ రుణగ్రహీతల నుంచి. అప్పుడు 16 కోట్లు పెట్టి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ 16 కోట్లు పెట్టి ఒక హ్యాండ్లూమ్ పార్కును పోచంపల్లిలో కొనుక్కున్నాం. అది ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్, ఇప్పుడు మీరున్నారు. మరి ఆ హ్యాండ్లూమ్ పార్కును పునరుద్ధరణ చేసి తద్వారా అక్కడున్న నేత కార్మికులకు పని చెప్పే విధంగా ఆలోచన చేయండి. అది చేయరు. అంతేకాకుండా సిరిసిల్లాలో నేతన్నలకు రుణమాఫీ చేసినాం ప్రభుత్వం వచ్చిన కొత్తల్ని. మీరు ఇప్పటి వరకు 32 కోట్లు చేనేతలకు రుణమాఫీ చేస్తున్నారు. దాని మీద గైడ్లైన్స్ లేవు. మరి పవర్లూమ్ కార్మికులు చేసిన తప్పేంది? మరి పవర్లూమ్ కార్మికులు కూడా రుణమాఫీ చేయాలి కదా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 5 కోట్ల రూపాయలు నేతన్నలకు మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. పోయిన సంవత్సరం ఆ వేదిక మీద అదృష్టవశాత్తు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, నేను ఉన్నాం. శరీకారం అద్భుతమైన ఆర్డర్లు ఇస్తున్నామని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చి నా దగ్గర ఉంది. మరి ఈ సంవత్సరం తర్వాత కూడా మీరు మళ్ళగదే చెప్తున్నారు 200 కోట్ల ఆర్డర్ ఇచ్చినామని. మరి ఈ సంవత్సరం చేనేత దినోత్సవం జరిగిందా మిత్రులారా? మీరే కదా సాక్ష్యం. మేమేం చేసినాం? ఒక ర్యాలీ జరగలేదు. సిరిసిల్ల పట్టణంలో చేనేత దినోత్సవమే జరగలేదు డిపార్ట్మెంట్ తరఫున. అంటే మీరు పద్మశాలీల తరఫున మీరు ఎంత పోరాడుతున్నారు, మీరు ప్రేమ మాకు ఎంత పంచుతున్నారు, ఇంతకంత మించి మీకు ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం లేదనే భావిస్తున్నాను. ఇక వస్తే చేనేత మిత్ర అప్పటి వరకు 40% డైరెక్ట్గా ఉత్పత్తిదారునికి 35%, 5% నేత కార్మికులకు పంపేది ఉంటే ఇది వద్దని బిల్లుల్ని డిస్కౌంట్ చేసే సిస్టమ్ చేసి గతంలో ఉన్న బకాయి మొత్తం తీర్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ నడుస్తుంది. మీరు ఎంతవరకు చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా కొంతమంది సన్నాయి నొక్కుతున్నారు అపరేల్ పార్క్ మీద. అపరేల్ పార్క్ 88 ఎకరాలలో 50 షెడ్లు, 46 ఏమో వీవింగ్ షెడ్లు, 4 ఏమో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్లు అని చెప్పేసి 50 షెడ్లను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. మరి ఎన్నికలు రావడం మేము అనుకున్నాం మేమే వస్తాం, తప్పకుండా ఈ ప్రాసెస్ చేస్తామని. షెడ్లు కట్టడం ఒక్క రోజులో జరిగే పని కాదు. 50 షెడ్లు ఇప్పుడు వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉన్నాయి. మరి మీరే అందులో గోదాములు చేసుకొని వడ్లు పెడుతున్నారు. మరి మీరెందుకు ఇవ్వలేదని మమ్మల్ని ఆనాటికి జరగలే. నిర్మాణం ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇంకొక 4 షెడ్లు. మరి ఇప్పుడు కదా మీరు అధికారంలో ఉన్నది, మీరు సెలెక్ట్ చేయండి. 1104 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము, పెన్ను వైండింగ్ మిషన్, ఒక షెడ్డు ఇవ్వడానికి ప్రభుత్వం ఉద్దేశించి ప్రణాళికలంతా సిద్ధం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రణాళికలు అయితే మర్చిపో, అధికారులు వాళ్ళే ఉంటారు. మీరు అది చూడండి. అంతేకాకుండా 2 షెడ్లు, 2 ఇండస్ట్రీ వచ్చినాయి. ఒకటి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది గోకుల్దాస్ ఇమేజెస్, 500 మందికి ఇచ్చింది. ఆ తర్వాత వచ్చింది టెక్స్పోర్ట్. ఇవాళ కూడా టెక్స్పోర్ట్లు ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇవి ఏ గవర్నమెంట్లో జరిగినాయి? ఎవరి చొరవతోని? పరిశ్రమలు, ఐటీ, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీ రామారావు గారి చొరవతోని కదా ఇవి 2 వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన టెక్స్టైల్ పరిశ్రమలు కూడా ఎత్తగొట్టింది మీ ప్రభుత్వం పెట్టుకొని. కేరళకు పోవాల్సిన పరిశ్రమలు కూడా హెలికాప్టర్ పంపించి అధినేతలను తెప్పించి అర్జెంటుగా ఇక్కడ వారికి సౌకర్యాలు కలగజేసింది మేమైతే మీరు అభివృద్ధి కూడా కాపాడలేకపోతుంది. ఇంకొకటి ఏంటంటే మెగా పవర్లూమ్ క్లస్టర్. మెగా పవర్లూమ్ క్లస్టర్ కొరకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనియన్ మినిస్టర్లుగా ఉన్న 4 వరకు కేటీఆర్ గారు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. మరి దాని కొరకు మేము ఇంత ప్రయత్నం చేస్తూ కూడా దయలేని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాతో పనిచేస్తున్నది. మన సిరిసిల్లాకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. మీరు కొట్లాడితే అది తేండి. మీ హయాంలో నిజంగా మెగా పవర్లూమ్ క్లస్టర్ తెచ్చి ఒక 4-5 వేల మందికి ఉపాధి కల్పించినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఆ పరిశ్రమలో మీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. కాబట్టి అంతేకాకుండా పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 పెద్ద 3 గొప్ప కార్యాలు చేసింది.
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డును 27 జూలై 2020 నాడు రద్దు చేయడం, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డును 27 ఆగస్టు 2020 నాడు కూడా రద్దు చేయడం జరిగింది. ఐసిఐసి లాంబార్డ్ మనం కార్మికులకు అనారోగ్యం ఏదైనా జరిగినట్టయితే ఐసిఐసి లాంబార్డ్ ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందేది. ఇలా ఐసిఐసి లాంబార్డ్ కూడా తీయడం జరిగింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన అనే ఒకటి ఉండేది, దాన్ని కూడా పడగొట్టిండు. వర్క్ షెడ్ల ప్రభుత్వం ఉండిండే, ఆ వర్క్ షెడ్ల పథకాన్ని కూడా తీసివేసిండు. కేంద్ర ప్రభుత్వం కూడా చేనేత జౌళి శాఖ మీద చింతకన్ను వేసి ఏ ప్రభుత్వం కూడా మన నేతన్నలు ఎదగకుండా చేసింది ఈ 2 ప్రభుత్వాలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అంకెల ద్వారా ఇస్తున్నాం, ఒక్కసారి పరిశీలించండి. అంతేకాకుండా ఇవాళ చెప్పుకుంటూ పోతే సిరిసిల్ల అభివృద్ధి ఏ రకంగా జరిగిందంటే ఒక రకంగా జరగలేదు. కార్మికులు ఎంతో సంతోషంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి మీరు కృషి చేయాలి. కానీ నిన్న కూడా మీరు మహేందర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన దాని వివరాలు లేవు. నేను ఈరోజు ఆడిటర్లను స్టేట్లను 10 మందిని ఎంక్వైరీ చేసినాను. ఎవరి దగ్గర కూడా మీరు ఏమి ఇప్పించారో వాళ్ళ దగ్గర అయితే దాఖలా లేదు. ఇంకొకటి, ఒకవేళ కనుక అయ్యి ఉంటే ఇన్పుట్ సబ్సిడీ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి కడతాం, స్టేట్ గవర్నమెంట్కి కడతాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కసారి వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు. ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే బిల్లులు కొన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఆలోచనతో చేస్తారు, కానీ అది ప్రభుత్వం ఇప్పించేది కాదు, ప్రభుత్వం మేము కట్టేది కాదు. ఇక చివరిగా వస్తే మీరు చెప్పిన గొప్ప విషయం, వేములవాడలో యారన్ డిపో 50 కోట్లతో చేసేది. మీరే 220 కోట్ల ఆర్డర్లు ఇచ్చి 50 కోట్లతో వేములవాడలో యారన్ డిపో పెడితే 220కి మిగతా 170 కోట్ల రూపాయలు సిరిసిల్ల నేతనాలే ఓర్చుకోవాలి కదా. మీరేదో తోడు పెట్టినట్టు మొత్తం మేమే యారనిచ్చి బట్ట కొనుక్కుంటున్నాం అంటే తెలియదు. చేయగలిగితే మొత్తం చేయండి. ఇంకొకటి ఏంటంటే వస్త్ర పరిశ్రమ ఉన్నది, 25,000 మరమొగ్గాలు ఉన్నది. సిరిసిల్ల అయితే డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టిండ్రు. కనీసం హమాలీల కన్నా పని దొరుకుతుంది కదా సిరిసిల్లలో ఉంటే. మీరు ఇంకోటి పత్రికా విలేకరులను కూడా కోరుతున్నాను, అప్పుడు బతుకమ్మ చీరల ప్రొక్యూర్మెంట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్న మార్కెట్ యార్డ్లో దిగుమతులు ఎంత కలకలలాడుతుండేటి. ఈ మధ్య మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడడం జరిగిందా? చూసే అవకాశం కూడా మీకు రాదు. ఎందుకంటే ఒకవేళ జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో సమస్యనో మంచో చెడో జరుగుతుంది, మీరు వెళ్ళి విట్నెస్ చేయగలుగుతారు. అట్లాంటిది ఏమీ లేదు. నేను చెప్పగలిసింది ఏంటంటే ఎక్కడా కలకలలాడుతుంది లేదు. మీరు ఇచ్చిన ఆర్డర్లతో ఎవరూ సుఖంగా లేరు. మీరే చెప్తున్నారు 2 షిఫ్ట్లు పని నడతలేదు, 3 షిఫ్ట్లు పని చేస్తామని. మీరు చేపించేది ఎప్పుడో, మా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చేది ఎప్పుడో, మీ ఇంద్రమ్మ చీరలు ఎప్పుడో మీరు ఆలోచించండి. మీరు ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు స్పష్టంగా తెలియపరచాలి. అంతేగాని కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏది నిరాధారమైనటువంటి ఆరోపణలు. తప్పకుండా మేము మీ నిరాధారమైన ఆరోపణలు నిర్మాణాత్మకంగా అంకెలతోని ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి కాయిదాలన్నీ ఉద్దేశించి మీకు చెప్తూనే ఉంటాం. దయచేసి ఇకనైనా నిరాధారమైనటువంటి ఆరోపణలు మానుకోండి. మీరు ప్రభుత్వం ద్వారా మీరు అధికారంలో ఉంటారు, ఇంకా కొద్ది రోజులు ఉంటారు. అప్పటి వరకు నేత కార్మికులకు ఏం చేస్తుందో చెప్పండి. అంతేకాకుండా నేత కార్మికులనే కాకుండా పద్మశాలీలకు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా అడ్వకేట్ జనరల్ అనే ఒక పోస్టు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకు చెందిన వాళ్ళకే వచ్చేది. మరి బిఎస్ ప్రసాద్, బండా శివానంద ప్రసాద్ గారికి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వడం కూడా పద్మశాలీల ప్రేమతోనే కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు మీద కూడా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ పోస్టులలో కూడా రాజకీయ సమీకరణాల్లో కూడా ఒకవేళ వరంగల్ ఈనాడు కూడా ఆమె మేయర్గానే ఉన్నారు. జనరల్ స్థానంలో కూడా పద్మశాలి ఆడపడుచైనటువంటి గుండు సుధారాణి గారికి మేయర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. అది ఏ కేటగిరీలు ఎవరిచ్చారో చూసుకొని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పుకునే సమాచారం మా దగ్గర ఉంది. మా దగ్గర ఉన్న మిత్రులందరూ కూడా మాట్లాడేది ఉంది. కాబట్టి ఇకనైనా ఈ విధమైనటువంటి ఆరోపణలు మానుకొని నిర్మాణాత్మకంగా మీరు ముందుకు రండి. మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.